దేవర పార్ట్ 1 పాన్ ఇండియా షేక్ చేసింది. 500 కోట్లు కొల్లగొట్టేసింది. ఓటీటీ బిజినెస్ తో పాటు వ్యూస్ తో కూడా రికార్డులను క్రియేట్ చేశాయి. తాజాగా జపాన్ లో రిలీజ్ అయి అక్కడ కూడా దేవర బ్లాక్ బస్టర్ టాప్ లో తెచ్చుకుంది. దీంతో దేవర 2 మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ సినిమాకు వచ్చిన నెగిటివిటీతో దేవర 2 ఉండదని కొందరు ప్రచారం చేశారు. కానీ దానికి చెక్ పెట్టాడు ఎన్టీఆర్. ఇటీవల మ్యాట్ 2 ఈవెంట్ కు వచ్చిన ఎన్టీఆర్ దేవర 2 అప్డేట్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ మూవీ అవ్వగానే దేవర 2 ఉంటుందని తెలిపారు. ఇటీవల జపాన్ లో కూడా ఇదే చెప్పారు ఎన్టీఆర్. దేవర జపాన్ లో దుమ్ము దులిపేస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ కి అక్కడ కూడా సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉందని తేలింది. ఫైనల్ గా దేవర 2 మీద ఇప్పుడు డిస్కషన్స్ మొదలైంది. కారణం అక్కడ ఎన్టీఆర్ ఇచ్చిన లీక్, కొరటాల శివ మీడియాతో చెప్పిన మాటలు దేవర 2 మీద అంచనాలను పెంచేలా చేశాయి. దేవర 2 కోసం కొరటాల శివ ప్లానింగ్ చూస్తుంటే ఇయర్ ఎండ్‌కి దేవర 2 పట్టాలెక్కేలానే కనిపిస్తుంది. అన్ని కుదిరితే దసరాకు దేవర 2 ప్రాజెక్టు మొదలవ్వచ్చు. కథలో మార్పులకి నెలకు మించి టైం అవసరం లేదని కొరటాల శివ కూడా చెప్పారు. ఇక దేవర 2లో కథంతా వరపాత్రదే అని తేల్చాడు ఎన్టీఆర్. సో అసలు కథంతా రెండో భాగంలో ఉందని తేల్చాడు. ఇక జాన్వీ కపూర్ పాత్ర మొదటి భాగంలో కొంతే కనిపిస్తే రెండో భాగంలో సాలిడ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. కొరటాల శివ పంచుకున్న విషయాలను చూస్తే దేవర 2లో వారసుడి పాత్ర మీద పూర్తిగా రెండో భాగం వస్తుందంట. క్లైమాక్స్ లో మాత్రం దేవర పాత్ర ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో పూర్తి చేస్తాడట. పార్ట్ 1 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మెస్మరైజ్ చేశారు. అలాగే ఈ సినిమాకి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. క్లైమాక్స్ దేవరని అతని కొడుకు వర చంపినట్టుగా చూపించారు. ఈ సినిమాకి అతిపెద్ద ట్విస్ట్ గా మారింది. దాన్ని రెండో భాగంలో రివీల్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వాటు చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తెలిపిన వివరాలు దేవర 2 పై ఎక్స్పెక్టేషన్స్ ని భారీగా పెంచేస్తున్నాయి. దేవర సెకండ్ పార్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.